దాని ద్వారా రాజకీయాలు చేసేయాలి, లేదంటే కాంగ్రెస్ అధికారంలోకి తీసుకొచ్చేయాలి అనుకుంటే సాధ్యం అవుతుంది. ఇది కొండ మీద గోల ఏంటంటే అదేదో కులపోళ్ళ రహస్యం అని రాధాకృష్ణకి చెప్పాక అది టంకు. అవును, అందరికీ ఆయన చెప్తూనే ఉంటాడు. ఆల్రెడీ రాశాడు, రాసినప్పుడు అర్థమైపోయింది కదా ఇంట్లో ఏం జరుగుతుంది అన్నటువంటిది విషయం. అక్కడ క్లారిటీ ఉంది. షర్మిలకి రాజకీయంలో కావాలనుకుంది వాటా, ఆయన రెచ్చగొడుతున్నాడు ఇంకొంచెం. ఎందుకంటే ఆయన చెప్పినటువంటి ప్రకారం రాజకీయం ఇప్పుడు ఈ అమ్మాయికి ఏంటి, ఎంపీ పదవి అడిగారు అప్పుడు, అది కాదని చెప్పి ఆయన ఎంపీ పదవి వివేకానంద రెడ్డి ఈమె ఎగదోశాడు. అంటే ఈమె చెప్పిన వెర్షన్ అయితే ఈమెకే ఇమ్మని వివేకానంద రెడ్డి చెప్పారు జగన్ కి, జగన్ ఒప్పుకోలేదని ఎగదోశాడు వివేకానంద రెడ్డి. తనకు ఎంపీ కావాలి వివేకానంద రెడ్డికి, తను ఎట్లాగూ ఇవ్వడం జగన్. ఎందుకని సొంత ఇంటికి ద్రోహం చేశాడు కాబట్టి. తన వదిలి మీదనే తన మంత్రి పదవి అనే పదవి కోసం తన తల్లి మీద పోట్ల దిగాడు, తన మీద పోటీకి దిగాడు. 2 సార్లు తమ కుటుంబం మీదనే దిగినటువంటి వ్యక్తిని ఇంకా తన ఎట్ట ఓన్ చేసుకుంటాడు? అయినా తల్లి ద్వారా రికమెండేషన్ చేయించుకుంటాడు. అంటే ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే అయినా ఆ విజయమ్మ జాలిపడి ఈరా నాయన అంటే పార్టీలో చేర్చుకున్నాడు. చేర్చుకున్నాక మళ్ళీ ఆధిపత్యం కావాలని కోరుకున్నాడు. అంతవరకు ఉంటే బాగానే ఉండేది. కానీ తను పెళ్లి చేసుకోవడం, కుటుంబంతో తగవబడ్డాడు. అవన్నీ తిను మెయింటైన్ చేయాలి. ఎట్లా చేస్తాడు ఇతను అవన్నీ? ఆ టైంలో ఈయన పక్కన పెట్టేశాడు. ఎందుకంటే అది రచ్చ అయితే రోడ్డు అంతా